రైట్ ధనలక్ష్మి, కొద్దిసేపటి క్రితం చూసాము తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వానికి గట్టిగానే చురకలు అంటించినట్టుగా అర్థమవుతుంది. ప్రజల్ని నేను కలవగలనా లేదా అని ప్రశ్నించారు నన్ను, కానీ కలిసి చూపించాను అనే విధంగా ప్రజలందరి వాళ్ళ వచ్చిన మహిళా దర్బార్లో పాల్గొన్న మహిళా ప్రతినిధులు, అట్లాగే మహిళలు, వివిధ సంఘాల నాయకులు వాళ్ళందరి చేత కూడా కలవగలనా అని క్వశ్చన్ చేస్తూ కలిసి చూపించాను అని చెప్పేసి ఆమె మాటల్లో క్లియర్గా చెప్తుంది. మరోవైపు ప్రభుత్వానికి డైరెక్ట్ పంచులు కూడా కొన్ని వేయటం జరిగింది. నేను ప్రజలకు అండగా ఉంటున్నాను, ప్రజలకు అండగా ఉంటాను, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి తాను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి, ఒకవైపు కరోనా సమయంలో తన సెక్యూరిటీ తనను వద్దరి వారించినా కూడా తాను ప్రజల కోసం బయటకు వచ్చి ప్రజల్ని కలవటానికి వెళ్ళాను అనేసి తన మాటల్లో చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో మహిళలు బాధింపబడుతున్నారు, ఆ బాధలన్నింటినీ కూడా తీర్చడానికి తాను ఒక అక్కల తెలంగాణ ఆడబిడ్డలా ముందుకు వచ్చాను అని చెప్పి కూడా ఆమె మాటల్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు ఎవరో ఏదో అన్నారని తాను సైలెంట్గా ఉండనని, ప్రజలకు అండగా ఉండటానికి, ప్రత్యేకంగా మహిళలకు అండగా ఉండటానికి తాను ఎంతటి సిచ్యువేషన్కైనా వెళ్ళటానికి వెనకాడను అని చెప్పి మనకి ఆమె మాటల్లో కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రజా దర్బార్లో మహిళలతో గవర్నర్ మాట్లాడుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఒక్కసారి లోపలికి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతానికి అక్కడ ఇప్పటికే 300 మంది మహిళలు ఏదైతే నమోదు చేసుకున్నారో ఆ నమోదు చేసుకున్న మహిళలతో గవర్నర్ మాట్లాడుతున్న విజువల్ మనం లైవ్లో చూడొచ్చు. ప్రతి ఒక్కరి చేత వాళ్ళ విన్నపాలను వినటానికి తానే డైరెక్ట్గా వాళ్ళ స్టేజ్ మీదకి ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ మాటల్ని వింటున్న పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటి వరకు తెలుగులో ఇచ్చిన ప్రసంగంలో కూడా చాలా క్లియర్గా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే తాను అండగా నిలబడతాను అని చెప్పి, ఒక సోదరిగా, తెలంగాణ సోదరిగా తాను ఇక్కడ ఉన్నానని, ఎవరూ తనను అడ్డుకోలేరని, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎదురు నిలబడి ఇక్కడ పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పటము, బాధితులు తమ స్వరాన్ని ప్రభుత్వానికి బాధితుల తరపున తన స్వరాన్ని ప్రభుత్వానికి వినిపిస్తానని చెప్పటము, అట్లాగే స్పందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు విధానాలు ఎట్లాంటివైనా ప్రజల సంక్షేమమే ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు అండగా నిలబడాల్సిన తరుణం ఆసన్నమైందని, ఇట్లాంటి సమస్యల్ని వినటానికి తాను రెగ్యులర్గా కూడా ఇట్లాంటి ప్రజా దర్బార్లు ఎన్నో నిర్వహించాము, కానీ మహిళలతో ప్రత్యేకంగా వాళ్ళ సమస్యలు వినటానికి పెట్టిన ప్రజా దర్బార్లో మాత్రం మంచి స్పందన వచ్చిందనే చెప్పుకోవాలి. ఇటు ప్రభుత్వానికి చురకలు అంటిస్తూనే నేనున్నానంటూ ఇక్కడున్న మహిళలకి మాత్రం అండగా నిలుస్తాను అని చెప్పి గవర్నర్ తమిళిసై మాటల్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం స్టేజ్ మీద లైవ్ లో చూస్తున్నాము. ప్రత్యేకంగా పిలిచి ఇప్పటి వరకు కొంతమంది, అంటే ఇక్కడికి వచ్చిన 300 అబవ్ మెంబర్స్లో మహిళల్లో పర్సనల్ సమస్యలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది, అంటే కొన్ని పర్టికులర్ గ్రూప్స్, కొన్ని సంఘాలు కావచ్చు, బీసీ సంక్షేమ సంఘం కావచ్చు, మహిళా సంక్షేమ సంఘం కావచ్చు, లేకపోతే కొన్ని ప్రజా ప్రతినిధులకు సంబంధించిన మెంబర్స్ కావచ్చు, అట్లాగే కొన్ని పార్టీల ప్రతినిధులు కావచ్చు, వాళ్ళంతా జనరల్గా ఇప్పుడు మొన్న జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఇష్యూ ఏదైతే ఉందో అట్లాంటి వాటిని కూడా అడ్రస్ చేస్తున్నారు. అట్లాగే కొంతమంది పెన్షనర్స్ కొంతమంది వచ్చారు, అట్లాగే కొంతమంది ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మహిళలు తమ కుటుంబ సమస్యల్ని విన్నవించుకోవడానికి వచ్చిన ఇష్యూస్ కావచ్చు, చాలా రకాల సమస్యల్ని ఇక్కడ గవర్నర్ దృష్టికి తీసుకురావడానికి వచ్చారు. వాళ్ళందరి మాటల్ని కూడా చాలా కూల్గా మనం స్టేజ్ మీద చూస్తున్నాము. ఒక్కొక్కరితో డైరెక్ట్గా తాను మాట్లాడడము, వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా వినే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ తానున్నాను అని చెప్తున్నారు. ఎట్లాంటి సమస్యలైనా తనతో డైరెక్ట్గా మీరు చెప్పుకోవచ్చు. ఇట్లాంటి దర్బార్లో సమస్యలు వినటానికి ప్రభుత్వం ఎలాగూ స్పందించట్లేదు, నేను ప్రభుత్వానికి ప్రతినిధిగా వాళ్ళు స్పందించేంత వరకు ప్రయత్నిస్తాను అని చెప్పి కూడా తన మాటల్లో చెప్తున్నారు. స్పందించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అవన్నీ కూడా తాను వీళ్ళ గొంతుకలాగా వినిపిస్తాను అని చెప్పేసి, మహిళల గొంతుకలాగా తాను వినిపిస్తానని చెప్తున్నారు. కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, కొంతమంది ఇతర ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్న మహిళలు కావచ్చు, వాళ్ళంతా కూడా డైరెక్ట్గా తనకి గవర్నర్కి విన్నవించుకోవటం మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా అయితే చూస్తే ఇది ఒక రాజకీయంగా కూడా హాట్ టాపిక్గా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ తన మాటల్లో కూడా డైరెక్ట్గా కొన్ని ప్రశ్నల్ని సంధిస్తూ, రాజకీయంగా కూడా కొన్ని ప్రశ్నల్ని సంధిస్తూ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. మనం గెలుస్తాము, మన గెలుపు ఎవరు అడ్డుకోలేరు అని చెప్పి గవర్నర్ మాటల్లో కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడే ఇటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ గీతారెడ్డి కూడా ఉన్నారు, తనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అనేక మంది మహిళలు
ఇక్కడికి ప్రతినిధులు ఇక్కడికి రావటం మనం చూస్తున్నాము. సో ఒకసారి గీతారెడ్డితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ప్రజా దర్బార్లో పాల్గొనడానికి అనేక పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు ఇక్కడ చేరుకోవటం జరిగింది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇతర సమస్యలతో ఇటు పర్సనల్ ఇష్యూస్, కుటుంబ వ్యవహారాలు, అట్లాగే కుటుంబ సమస్యలతో ముందుకొచ్చిన మహిళలు ఇట్లా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా తనకి గవర్నర్కి తమ సమస్యల్ని గోడు వినిపించుకోవటానికి రావటం జరిగింది. సో కాంగ్రెస్ లీడర్స్ కూడా చాలామంది అటెండ్ అయ్యారు. ఇక్కడ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా గవర్నర్ జనరల్గా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము. మేడం చెప్పండి, ఎట్లాంటి ఇష్యూస్ని మీరు గవర్నర్ గారికి చెప్పుకోవడానికి మేము వచ్చింది బేసిక్లీ అబౌట్ దీస్ మైనర్ బాలికల మీద రేప్స్ ఏదైతే జరిగిపోతున్నాయో, రోజుకు ఒక రేప్ జరుగుతుంది. ఒక వారంలోనే 8 రేప్స్ జరిగిపోయినాయి. మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్ హైదరాబాద్కి వచ్చిందంటే మేమందరం కూడా తలదించుకోవాల్సి వస్తుంది. ఇది ఒక మాయని మచ్చ హైదరాబాద్ మీద. హైదరాబాద్ అంటేనే ఒక కల్చర్ ఉంది మనకు. ఆ కల్చర్లో వీఆర్ హబ్ ఫర్ మెడిసిన్ అంటే ఫార్మస్యూటికల్ హబ్ అన్నది, ఐటీ హబ్ మనది, మెడికల్ హబ్ మనది. ఇన్ని హబ్స్గా ఇంత పేరుగాంచినటువంటి మరి పరిశ్రమల మీద కూడా ఐ వాజ్ పరిశ్రమల మంత్రి, ఒక హబ్గా తయారైన మనం. కానీ ఇప్పుడేమైపోతుంది, ఇలాంటి రేప్స్, డ్రగ్స్ అనేసి చెప్పి ఒక నాటకం ఆడినారు ఈ ప్రభుత్వం. సినిమా స్టార్స్ని పట్టుకొచ్చి మేము వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఏమైందో మనకేమీ తెలియదు. ఆ విధంగానే ఈ ఇన్వెస్టిగేషన్ కూడా ఫెయిల్ కాకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరి పిల్లలైనా, ఎంత పెద్ద నాయకుడి పిల్లలైనా, ఎంత పెద్ద ఆఫీసర్ పిల్లలైనా వాళ్ళ మీద తక్షణంగా చర్యలు తీసుకోవాలి. ఆ మైనర్స్కి కూడా అకార్డింగ్ టు ది నిర్భయ యాక్ట్ దిస్ అన్ అమెండ్మెంట్. ఆ అమెండ్మెంట్లో ఇలాంటి అడల్ట్ యాక్టివిటీస్ చేసినటువంటి మైనర్స్కి కూడా మనం మైనర్స్కి కాకుండా అడల్ట్స్కి ఇచ్చే శిక్ష మనం చేయాల్సి వస్తుంది. సో దట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ డెఫినెట్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ హూ ఎవర్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ గ్యాంగ్ రేప్. ఈ ఒక్క గ్యాంగ్ రేపే కాదు, చాలా మంది పిల్లలు 8 కేసెస్ ఒకే వారం 10 రోజుల్లో ఉంటే ఎంతమంది మీద కేసు తీసుకోవాలి. దిస్ ఈస్ బికాస్ గవర్నమెంట్ ఈజ్ లాక్స్. దీన్ని పట్టించుకోవట్లేదు. పోలీస్ ఈజ్ లాక్స్. ఉత్తి ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టేసి ఇచ్చేస్తాం కాదు, యాక్షన్ ఓరియంటెడ్ ఉండాలి. పోలీస్ హ్యాస్ టు బి యాక్షన్ ఓరియంటెడ్. పోలీసు కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో పనిచేసి ఈ కేసుని తొందరగా సత్వరంగా స్విఫ్ట్గా యాక్షన్ తీసుకోవాలి. రైట్, మనతో పాటు మాట్లాడడానికి రేణుకా చౌదరి గారు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. వాళ్ళు గవర్నర్కి ఎట్లాంటి ఇష్యూస్ని దృష్టికి తీసుకొస్తున్నారు అనేది రేణుకా చౌదరి మాటల్లోనే తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎట్లాంటి ఇష్యూస్ని మీరు తీసుకొస్తున్నారు? జరుగుతూ ఉండేది రోజు మండే ఇష్యూస్ ఇవి. గుండెలు రగిలిపోతూ ఉంటే, ఆడవాళ్లు బయటకు వచ్చే పరిస్థితి లేకపోతే, బాలికల్ని మనం రక్షణ చేసుకోలేకపోతే, ఈ ఇంత హీనంగా ఒక పరిపాలన ఫెయిల్ అయిపోతే, ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకురావాలనే కోరికతో మేము ఇక్కడ రావటం జరిగింది. వారు కూడా చాలా చక్కగా స్పందించి చేయాల్సిన న్యాయం నేను చేస్తాను, ప్రజాస్వామ్య విధానాలను అమలు చేసుకుందామనే విధానంగా వారు చెప్పడం జరిగింది. వీఆర్ రీఅష్యూర్డ్. సో చూస్తున్నాం కదా, ప్రజలు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి, మహిళలు ఎంతోమంది గవర్నర్కి విన్నవించుకోవడానికి వచ్చారు. అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా తమ వినతి పత్రాలను కూడా ఇవ్వడానికి, ఇష్యూస్ని రేజ్ చేయడానికి వస్తున్నారు. అయితే ప్రజలు ఎవ్వరూ తనని అడ్డుకోలేరు అని ప్రత్యేకంగా గవర్నర్ చెప్పడం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. సో ఇట్లాంటి ఇష్యూస్లో తాను తన స్వరాన్ని వినిపిస్తాను, తనని ఎవరూ అడ్డుకోలేరు అని చెప్పి గవర్నర్ చెప్పడం గమనార్హం. ఓవర్ టు యు. yes, thank you రాధిక. నేను నిరసనకారుల గురించి ఆందోళన పడటం లేదు. తెలంగాణ మహిళ కోసం నా పని కొనసాగుతూనే ఉంటుంది. ఈ బందలకు గురి అయినప్పుడు నేను చూస్తూ ఉండలేను. వాటిని తట్టుకోలేను. వారిని ఆదుకోవడానికి
నేను బలమైన శక్తిగా ఎప్పుడూ ఉంటాను. తెలంగాణలోని మహిళలందరూ సురక్షితంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను తెలంగాణ మహిళలందరికీ ఒక సోదరిగా మీ వెనువెంటే ఉంటాను. ఎవరు నన్ను అడ్డుకోలేరు. బలమైన స్వరంతో వారి ప్రభుత్వానికి తెలియచేస్తాను. మహిళా దర్బార్లో తమిళసై వ్యాఖ్యలకు సంబంధించి మరింత అనలైజ్ చేయబోతున్నారు మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ ఫోన్ లైన్లో. కళ్యాణ్, తమిళసై తెలుగులో మాట్లాడుతుంటే ఎంత సరదాగా మాట్లాడుతున్నారు, అంతకంటే స్ట్రాంగ్గా కౌంటర్స్ వేశారు గవర్నమెంట్ మీద, సెటైర్స్ వేశారు, ఏమనుకోవాలి? ఎస్ ధనలక్ష్మి, మొత్తానికి ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కి, అటు రాజ్ భవన్ కి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు మధ్య ఉన్న గ్యాప్ మరొకసారి ఈ రోజు స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యంగా గతంలో చాలా రోజుల క్రితమే గవర్నర్ ప్రకటించారు రాజ్ భవన్ లో ఒక ప్రజా దర్బార్ పెడతా అంటూ చెప్తూ వచ్చారు. అయితే ఆ ప్రజా దర్బార్ అనేది ఈ రోజు మహిళా దర్బార్ రూపంలో మొదటిసారిగా ఆమె మహిళలతో మాట్లాడేందుకు సంకల్పించారు. మహిళల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు 300కు పైగా వివిధ సంఘాలు, అదేవిధంగా ముఖ్యంగా అంటే బీజేపీ పార్టీకి చెందిన నాయకురాలిగా టీఆర్ఎస్ పార్టీ గవర్నర్ ని చూస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం గవర్నర్ కే కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ ని కలిసే అవకాశం లేకపోవడంతో రాజ్ భవన్ లో ఈ రోజు గవర్నర్ ని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు రేణుకా చౌదరి కావచ్చు, గీతారెడ్డి ఇలాంటి మహిళా నేతలంతా కూడా కలిసి ఇటీవల మనం చూసాం పప్పులో జరిగిన ఒక మైనర్ బాలిక రేపు వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా కూడా కొంత సంచలనంగా మారింది. ఆ తర్వాత అలాంటి సంఘటనలు ఇంకో 2-3 కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలంతా కూడా గవర్నర్ కి ఈ వ్యవహారంపై అటు పోలీసులు ఇటు ప్రభుత్వానికి కూడా సూచనలు చేయాలి, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలంటూ కోరేందుకు రాజ్ భవన్ కి మహిళా దర్బార్కి హాజరయ్యారు. అదేవిధంగా వివిధ సంఘాల వాళ్ళు, వ్యక్తిగత సమస్యలున్న కొంతమంది మహిళలు కూడా వచ్చారు. వీరందరి నుంచి వినతి పత్రాలు తీసుకుంటూ వారితో మాట్లాడుతూ ఈ సందర్భంగా తనను ఎవరూ ఆపలేరు, తాను తెలంగాణ మహిళలందరికీ ఒక సోదరు లాంటి దాన్ని, ఎలాంటి సమస్య వచ్చినా నేను చూస్తూ ఉండలేనంటూ పరోక్షంగా ఆ తెలంగాణ ప్రభుత్వానికి ఒక రకమైన హెచ్చరిక చేసినట్లే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నర్ రాజ్ భవన్ అనేది మనం చూస్తూ వచ్చాం చాలా రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ ఎప్పుడు కూడా గవర్నర్ ని ఒక రబ్బర్ స్టాంప్ గా భావిస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వం ఏది చెప్తే గవర్నర్ కార్యాలయం దాన్ని ఆమోదిస్తుంది, ఆ రకంగా ముందుకెళ్తుంది అనే ఒక అభిప్రాయంలో ఉంటుంటారు. రాజ్యాంగ పరంగా కూడా గవర్నర్ కి పెద్దగా అధికారాలు ఉండవు, ముఖ్యమంత్రి మంత్రివర్గమే అధికారాల్లో ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యామ్నాయంగా అంటే ప్రగతి భవన్ లో కేసీఆర్ చేసేదానికి భిన్నంగా రాజ్ భవన్ ద్వారా గవర్నర్ కూడా కొంత ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయడం, ప్రజలతో మాట్లాడడం, వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయడం అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. నిన్ననే మనం చూసాం సిపిఐ సీనియర్ నేత నారాయణ లాంటి వాళ్ళు కూడా గవర్నర్ ప్రజా దర్బార్ నిర్వహించడం ఏంటి, గవర్నర్ కి ఇలా చేసే రైట్ రాజ్యాంగం కల్పించలేదు, ఇది తప్పుడు వ్యవహారం అంటూ కూడా కొన్ని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ వ్యాఖ్యలు మనం తీసుకోవాలి, తనను ఎవరో ఆపలేదు, తను ఇలాంటి ప్రజా దర్బార్ కానీ ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం కానీ చేస్తూనే ఉంటాను అని స్పష్టంగా తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలోనే చూసాం టీఆర్ఎస్ నేతలు చాలా మంది కూడా గవర్నర్ ని రాజ్ భవన్ ని గౌరవిస్తాం కానీ ఆమె బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తే మాత్రం ఊరుకోమంటూ గతంలో చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు గవర్నర్ మహిళా దర్బార్ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది మేము చూడాలి. ధనలక్ష్మి, థ్యాంక్ యూ కళ్యాణ్.